Audio Jungle. హలో, నమస్తే అండి. నేను మీ మాధవి. వెల్కమ్ బ్యాక్ టు మాధవీస్ వరల్డ్. ఈరోజు మనం బీరకాయ ఫ్రై చేసుకుందాం. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ గంటని కొట్టి సపోర్ట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా నేను 1/2 కిలో బీరకాయ తీసుకున్నానండి. బాగా కడిగి పెట్టుకొని పైన తొక్కనంతా ఇలా తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక ఎర్రగడ్డను తీసుకొని సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం ఫ్రైలోకి కావలసిన పప్పుల పొడికి రెడీ చేసుకుందాం. ముందుగా మనం పప్పులు వేయించుకొని పక్కన పెట్టుకుందాం. అలాగే మిరప్పొడి బదులు మనం ఒట్టి మిరపకాయలు ఇలా వేయించుకుని వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. పక్కన పెట్టుకుందాం వేయించుకొని. ఇప్పుడు అదే ప్యాన్లో 2-3 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆవాలు, మినపప్పు, శనగపప్పు, జీలకర్ర వేసుకుని 1 నిమిషం అలా ఫ్రై చేసుకున్న తర్వాత 2 ఎండుమిర్చి, కచ్చపచ్చ దంచుకున్న వెల్లుల్లి వేసుకుందాం. ఇప్పుడు మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డను వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకుందాం. ఇలా అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని వేసేసుకుందాం. ఇలా ముక్కలు వేసుకున్న తర్వాత అంతా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకుందాం. 5 నిమిషాలు సిమ్లోనే పెట్టుకోవాలి. 5 నిమిషాల తర్వాత చూద్దాం. చూసారా మనకి ఆయిల్ అంతా మనకి ఎలా సపరేట్ అయిందో. మనకిప్పుడు బీరకాయ అనేది వేగిపోతుందండి. ఇలా ఒక్కసారి అలా కలుపుకొని మూత పెట్టుకుందాం. ఇప్పుడు మనం పప్పుల పొడికి మిక్సీ వేసుకుందాం. చూద్దాం. ఇప్పుడు చూసారా మనకు బీరకాయ అనేది చక్కగా వేగిపోయింది. ఎక్కువగా బీరకాయ అనేది కలపకూడదండి, మనకి మెత్తగా అయిపోతుంది. ఇలా అంతా వేగిపోయిన తర్వాత పప్పుల పొడి వేసేసుకొని అంతా ఒక్కసారి కలుపుకొని చివరగా కొత్తిమీర వేసేసుకుంటే బీరకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి. చాలా సింపుల్గా అయిపోతుందండి. చాలా బాగుంటుంది.